నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం దివాళీ స్పెషల్ రిబ్బన్ పకోడా చేయటం చూద్దామండి. చాలా తక్కువ పదార్థాలతో రుచిగా చేసుకోవచ్చు. కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయండి. టైం కూడా ఎక్కువ పట్టదు. ఈవినింగ్ టీ టైం స్నాక్స్లా చేసుకోవచ్చు. స్కూల్కి స్నాక్స్లా ఇచ్చినా పిల్లలు ఇష్టంగా తింటారండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు పిండి కలుపుకుందామండి. పిండి కలిపిన తరువాత పక్కనుంచాల్సిన అవసరం లేదు, వెంటనే పకోడీ చేసుకోవాలి. పిండి కలపటానికి ముందుగా బౌల్లో కప్పు శనగపిండి తీసుకోవాలి. శనగపిండి ఉండలు లేకుండా జల్లించుకోవాలండి. పిండి ఫైన్గా ఉండాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ పుట్నాల పొడి వేసుకోవాలి. పుట్నాల పొడి వేసుకుంటే రిబ్బన్ పకోడా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది. అలానే ఎక్కువ వేసుకుంటే నూనె పీలుస్తుందండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పొడులన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. పొడులన్నీ బాగా కలిసిన తరువాత బటర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ పిండితో బాగా కలిసేలాగా కలపాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసుకుంటే పిండితో బాగా కలుస్తుందండి. ఫ్రిడ్జ్లో ఉంచితే మీరు పిండి కలిపే ముందే బయట తీసి ఉంచండి. బటర్ పిండితో బాగా కలిసిన తరువాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువైతే పిండి జారే నూనెను పీలుస్తుందండి. నీళ్ళు ఎక్కువగా వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గట్టిగా చపాతీ పిండిలా కలపాలి. రిబ్బన్ పకోడాలో ఇంగువ కూడా వేస్తారండి. మీకు ఇష్టమైతే చిటికెడు ఇంగువ వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇలా పిండి రెడీ చేసుకున్న తరువాత సన్నగా పొడుగ్గా రంధ్రాలున్న ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్ని గిద్దల్లో ఉంచి పిండి అంటుకోకుండా నూనె అప్లై చేసుకోవాలి. నూనె అప్లై చేస్తే పిండి ఈజీగా రంధ్రాల్లో నుంచి కిందకి దిగుతుంది. పిండిని కలిపాక పక్కనుంచాల్సిన అవసరం లేదండి. వెంటనే పకోడీ చేసుకోవాలి. టైం గడిచే కొద్దీ పిండి పులుస్తుంది. నూనె సమంగా వేడయ్యాక గిద్దలతో పిండిని ఒత్తుకోవాలి. వేడి ఎక్కువైతే వేగానే మాడిపోతుందండి. తక్కువైతే చతికిల పడుతుంది. మనం కొంచెం పిండిని వేసి చెక్ చేసుకొని తర్వాత గిద్దలతో పిండిని ఒత్తుకుంటే సరిపోతుంది. పిండిని వేసిన వెంటనే కదిలించకూడదండి. కొంచెం వేగిన తర్వాత కదిలించాలి. ఇవి వేగటానికి ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే వేగుతాయి. మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె పొంగు తగ్గే వరకు వేయించాలి. నూనె పొంగు తగ్గి లైట్ గోల్డెన్ కలర్కు వచ్చిన తర్వాత చిల్లుల గిన్నెలోకి కానీ టిష్యూ మీదకి కానీ తీసుకోవాలి. ఒకవేళ మీకు పిండి రంధ్రాల్లో నుంచి కిందకి దిగటం కష్టంగా ఉంటే చేతిని తడుపుకొని పిండిని లూజ్ చేయండి. నీళ్లు పోస్తే జారయ్యే అవకాశం ఉందండి. చేతిని తడి చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి ఈజీగా రంధ్రాల్లో నుంచి కిందకి దిగేంత వరకు కలిపితే సరిపోతుంది. ఇంతేనండి. ఇలాగే పిండి అంతటిని చేసుకోవాలి. టైం కూడా ఎక్కువ పట్టదండి, త్వరగానే అవుతుంది. గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి. 2 వైపులా తిప్పుతూ 2 వైపులా గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించి చిల్లుల గిన్నెలోకి కానీ టిష్యూ మీదకి కానీ తీసుకోవాలి. మరీ డార్క్ కలర్లో కాకుండా లైట్ గోల్డెన్ కలర్కు వేయించుకుంటే సరిపోతుంది. చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. ఆరిన తర్వాత గాలి తగలకుండా డబ్బాలో స్టోర్ చేసుకుంటే క్రిస్పీగా కరకరలాడతాయి. గాలి తగిలితే మెత్తబడతాయి. ఎక్కువగా చేసుకునే కన్నా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తక్కువ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా ఉంటుంది. పండగలప్పుడే కాకుండా పిల్లలకి స్నాక్స్లా చేసుకోవచ్చు. ఈవినింగ్ టీ టైం స్నాక్స్లా కూడా చాలా రుచిగా ఉంటాయి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.